వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ఉక్రెయిన్లో మళ్లీ రక్తం ఏరులై పారింది. సుమీ నగరంలో జరిగిన రష్యా మిసైల్ దాడి ఒక్కసారిగా ప్రజల జీవితాలను చీకటిలోకి నెట్టేసింది. ఫామ్ సండే వేడుకల్లో ఉన్న నగరం ఒక్కసారిగా శిథిలాల కుప్పగా మారిపోయింది. అమెరికా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ దాడిని ఎలా చూడొచ్చు? ఈ దాడులు శాంతి ప్రక్రియను ఎలా ప్రభావితం చేస్తాయి? రష్యా దాడులపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తోంది? ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా బాలిస్టిక్ మిజైల్స్ తో దాడి చేయడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దాడిలో 34 మంది మరణించారు, 117 మంది గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఒక మిసైల్ యూనివర్సిటీ భవనంపై పడగా మరొకటి నడి రోడ్డుపై పేలింది. ఈ దాడిలో క్లస్టర్ మ్యూనిషన్స్ ఉపయోగించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇవి పెద్ద ఎత్తున పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగే దాడుల్లో వినియోగిస్తారు. సుమీలో రష్యా దాడిని ఈ సంవత్సరంలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా చెప్తున్నారు. సుమీలోని ట్రాలీ బస్సు, రెసిడెన్షియల్ భవనాలు, ఓ యూనివర్సిటీ శిథిలమయ్యాయి. కార్లు కాలి బూడిదయ్యాయి. రోడ్లపై శవాలు, శిథిలాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రెస్క్యూ బృందాలు గంటల తరబడి శిథిలాల్లో ఇరుక్కుపోయిన వారిని కాపాడేందుకు శ్రమించాయి. సుమీ నగరం రష్యా సరిహద్దుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇప్పటికే యుద్ధ ఉద్రిక్తతలతో అల్లాడిపోతోంది. ఈ దాడి అమెరికా శాంతి ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్వర్డ్ స్టీవ్ విట్కాఫ్ ద్వారా రష్యా ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్ 11న విట్కాఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సెయింట్ పీటర్స్బర్గ్ లో 4 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ చర్చలు జరిగిన 2 రోజుల్లోనే సుమీ దాడి జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. ట్రంప్ ఈ దాడిని తప్పుబట్టారు, కానీ రష్యాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సుమీ దాడి అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెట్టింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఈ దాడిని యుద్ధ నేరంగా ఖండించారు. ఉక్రెయిన్ గత నెలలో అమెరికా సూచించిన 30 రోజుల సీజ్ ఫైర్ ను అంగీకరించింది, కానీ రష్యా దాడులు మాత్రం ఆగలేదు. గత 1 నెలలో రష్యా 70 మిజైల్స్, 2200 డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. జెలెన్స్కీ అమెరికాను, ఐరోపాను మరింత ఆయుధ సాయం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అందించాలని కోరారు.